మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి మీరు మమ్మలను ప్రేమించి మరొక దినమందు మీ సన్నిధిలో ఈ రీతిగా గడుపుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినమందు మేమందరము కూడి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా మమ్మలను సహవాసముగా సమకూర్చారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మీ వాక్య ధ్యానములోనికి వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించండి. మీ వాక్యము ద్వారా నీ మందిరములోని మేలు చేత మమ్మను తృప్తిపరిచి నీ యందు బలవంతులుగా సాగిపోవుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ నీ వాక్యాన్ని బోధించనయ్యున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో మనం గత కొన్ని దినాలుగా అపోస్తుల కార్యముల గ్రంథం అనే పుస్తకాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం వైద్యుడు అయినటువంటి లూకా గారు వ్రాశాడు అని, ఈ పుస్తకంలో అపోస్తులు జరిగించిన కార్యాలు, పనులు ఇందులో వ్రాయబడ్డాయి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం మనము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుత్థానముల తర్వాత జరిగిన సంభవాలు, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత భూమి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆ పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని సన్నిధిలో అపోస్తలులు ఏ విధముగా దేవుని కొరకు నిలిచారో, దేవుని కొరకు ఫలించారో, దేవుని సన్నిధిలో వారు ప్రకటించారో వాక్యములో నుండి మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా పేతురు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు పేతురు గారు చెప్పిన దేవుని మాటలను విన్న 3,000 మంది సంఘముగా చేర్చబడ్డారు. ఆరంభ సంఘం అదేనని మనం చెప్పుకున్నాం. ఈ ఆరంభ సంఘములో 4 ప్రాముఖ్యమైన ఎడతెగనటువంటి కార్యాలు జరగాలని ఆనాడు ప్రారంభించబడినటువంటి ఆ గొప్ప విధానములో మనము ప్రియులారా నడిచినటువంటి ఆ మార్గాలను గురించి చెప్పుకుంటున్నాం. సంఘములో జరగవలసిన 4 ప్రాముఖ్యమైన కారణాలు లేక విషయాలు ఏంటి అనంటే అపోస్తుల బోధ, సహవాసము అనే 2 మాటలను గూర్చి మనము చెప్పుకున్నాం. ఇవేనా అంటే ఇవే కాదు. ఎడతెగని జీవితంతో కొనసాగించవలసిన మరొక 2 గూర్చి వ్రాయబడింది. చూద్దాం, ఆ మాటలే వాక్యములో నుండి ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుందాం. అంటే సంఘముగా సమకూర్చబడిన వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. చాలండి. సంఘం ఈ 4 విషయాలలో ఒక ఉన్నతమైనటువంటి ఎడతెగని జీవితం కలిగి ఉండాలి. ఒకటి అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. రెండవది సహవాసముగా కూడుకొనుట. సహవాసం అనే విషయాన్ని కూడా
మనం పోయిన వారములో చెప్పుకున్నాం. సమాజముగా కూడుట మానక, మానితే అది ఎంత ప్రమాదకరమైనదో, అది ఎంత పాపమో దైవ గ్రంథంలో మనము చూసాం. ఈరోజు రొట్టె విరుచుట, సంఘములో ఎడతెగకుండా ఉండవలసిన మూడవది ఏంటి చెప్పండి? రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అనగానే నేటి దినాలలో చాలామందికి ఈ విషయములో విచక్షణ అనేది లేకుండానే కార్యక్రమములో ముందుకు వెళ్ళిపోతున్నారు. రొట్టె విరుచుట ఎందుకు మీరు రొట్టె విరుస్తున్నారు అని ఒకవేళ అడిగితే, కొంతమంది ఆ రొట్టెను తింటే, ఆ రక్తము త్రాగితే మా పాపం పోతుందండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, లేక ఆ రొట్టెను తింటే, ఆ యొక్క రక్తాన్ని త్రాగితే మా జీవితాలలో ఆరోగ్యం ఉంటుందండి అనేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. లేక ఆ రొట్టెను తింటే, ఆ రక్తాన్ని త్రాగితే మా జీవితాలలో ఆధ్యాత్మికంగా మేము బలపడతామండి అనేవాళ్ళు ఉన్నారు. ఇలా రొట్టె విరుచుటలో సరి అయిన పరమార్థము తెలియని ప్రియులారా క్రైస్తవులు నేటి దినాలలో మనకు కనబడుతున్నారు. కానీ అసలు రొట్టె విరుచుట అనేది దేనికి? కొంతమంది ఏమంటారు అంటే, రొట్టెను దేంతో చేయాలండి? ద్రాక్షరసాన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చిన ద్రాక్షకాయలతోనే చెయ్యాలా? లేకపోతే అవి ఏదైనా మనము బుక్ స్టాల్లోనికి వెళ్ళి తయారు చేస్తున్న ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి మనం పొయ్యాలా? ఎలా తయారు చేయాలి అనేటువంటిది కొంతమంది జీవితంలో ఆలోచిస్తున్నారు. ప్రియులారా, ఇవన్నీ రొట్టె విరుచుటకు కారణాలు కాదండి. రొట్టె విరుచుటకు కారణాలు కావండి ఇవన్నీ. ప్రియులారా, ఒకసారి ఒక ఆమె ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఏమందంటే, పాస్టర్ గారు, ఈరోజు ద్రాక్షరసాన్ని పలసగా కలిపారండి, అందుకే తీయగా లేదండి అని అంది. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో తీసుకుంటుంది అని అంటే, అవగాహన ఉందా? పరమార్థం తెలిసిందా? కొంతమంది ఉంటారు, ఈరోజు రొట్టెలో ఉప్పు చాలేదండి అనేవాళ్ళు ఉంటారు. అంటే నీకు ఉప్పు సరిపోయిందో లేదో చెప్పటానికి ప్రభు యొక్క రొట్టెనిచ్చామా? ఏవండి, ఒకసారి ఆలోచించాలి. ఇవి రొట్టె విరుచుట అంటే క్రైస్తవులకు చాలామందికి తెలియదండి. మరొక విషయం ఏంటంటే, కొంతమంది నెలకొకసారి రొట్టె విరిచేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది 3 నెలలకొకసారి రొట్టె విరిచేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది సంవత్సరానికి ఒక్కసారి జనవరి 1కు వెళుతూ ఉన్నప్పుడు రొట్టె విరిచేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఇది క్రమమైనటువంటి జీవితమా అనంటే, ప్రియులారా, మనము వాక్యాన్ని అడగాలి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఈ సంఘం ఎలా ఉండాలి చెప్పండి? అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఆది సంఘము ప్రతిరోజు రొట్టె విరిచింది. కింద భాగములోనే ఉంటుంది. మీరు ఒక్కసారి 46వ వచనం చదవండి. 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. అంటే దేవాలయములో కూడుకున్న ప్రతి దినం వాళ్ళు ఏమి విరిచారు? ఇంటింటా రొట్టె విరిచినట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. అంటే రొట్టె విరుచుట ఎంత ప్రాముఖ్యమనేదో, పరమార్థం ఏంటో మనకు అర్థం కావాలి ప్రియులారా. మరొక విషయాన్ని, రొట్టె ఆదివారమే ఎందుకు విరవాలి? ప్రతి ఆదివారమే రొట్టెను ఎందుకు విరవాలి అని అంటే, అపోస్తుల కార్యముల గ్రంథం వాక్యములో ఆది సంఘం ప్రియులారా ఏ రీతిగా నడుచుకుందో మనము గ్రహించాలి. 20వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము వాక్యములో నుండి 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు. ఎప్పుడు కూడుకున్నారు రొట్టె విరుచుటకు? ఆదివారమున. అంటే సహవాసముగా కూడుకునే సమయములోనే మనం ఏమి విరవాలి?
రొట్టె విరవాలి. పౌలు గారు మరునాడు వెళ్ళనయ్యుండి ఆదివారమున ప్రియులారా ఆ రోజు రొట్టె విరుచుటకు వారు కూడుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి రొట్టెను ఎందుకు విరవాలి అనేది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. రొట్టె ఏ పిండితో చేయబడిందా, లేకపోతే ద్రాక్షారసం దేనితో తయారు చేయబడిందా, ఇవి మనకు ప్రాముఖ్యం కాదు. అసలు దీనిని ఎందుకు తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి? మరికొంతమంది ఏమంటారంటే రొట్టె అది ప్రభు శరీరంగా మారిపోతుందంటారు కొంతమంది. ప్రియులారా, ద్రాక్షరసం ప్రభు రక్తంగా మారిపోతుందండి ప్రార్థన చేసుకోగానే అని అనుకుంటారు. ప్రియులారా, ఇవన్నీ వాక్యానికి దూరముగా ఉన్న పదాలు. గ్రహించండి, మనం ఎందుకు రొట్టెను తీసుకోవాలో, రొట్టెను తీసుకుంటున్నప్పుడు మనం చేయాల్సిన పనేంటో, ఎందుకు రక్తము తీసుకోవాలో, ఎందుకు ద్రాక్షరసం తీసుకోవాలో, అది తీసుకోవటంలో ప్రియులారా మనం ఏది జ్ఞాపకం చేసుకోవాలో మత్తయి సువార్తలోనికి వద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని దేవుని వాక్యములో నుండి మనము చూద్దామండి. 26వ వచనాన్ని మనము చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ప్రియులారా, చాలండి. వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఇది. ఏంటిది అనంటే, పులియని రొట్టెల పండుగ వచ్చింది, పస్కా పండుగ వచ్చింది. పస్కా పండుగ దినాన్న ఏం చేయబడుతుంది అనంటే, ఒక గొర్రె పిల్ల వధించబడుతుంది. పస్కా అంటే అదే. పస్కా అంటే అక్కడ ఏం చేయబడుతుంది? ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల ఏం చేయబడుతుందండి? వధించబడుతుందండి, వధించబడుతుంది. ఈ వధించబడినటువంటి ఈ గొర్రె పిల్లను వారు జ్ఞాపకం చేసుకోవాలి, వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నిర్గమాకాండములోనికి కూడా వద్దాం మనం. రండి, నిర్గమాకాండము. దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే, పస్కా అనే దానికి, ప్రభు యొక్క రొట్టె విరుచుట దానికి ఎంత చక్కని ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉందో మనము చూద్దాం. బైబిల్ గ్రంథములో 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి కొనవలెను. అంటే నిర్దోషమైన గొర్రె పిల్ల గురించి చెబుతున్నాడు. ఒకసారి మనం 5వ వచనం నుండి కూడా చదువుకుందాం. 5వ వచనం, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన 7 మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కొమ్మి మీదను చల్లి, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికినది ఏదైనను, ఉడికి ఉడకనిదైనను, నీళ్లతో వండబడినదైనను తినగకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో
కాల్చివేయవలెను. తినవలసిన విధం చెబుతున్నాడు 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కోవాలి, మీ కర్రలు చేత పట్టుకోవాలి, త్వరపడుచు దాని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పస్కా బలి దినాలలోనే ఈ యొక్క ప్రభు కార్యాన్ని లేక ప్రభు బల్లను గురించి ప్రియులార కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు. బాగా ఆలోచించాలి ఈ మాటలు. ప్రియులార జరిగిస్తూ ఏమంటున్నాడంటే, ఆయన ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చిన తర్వాత మీరు దీన్ని తీసుకొని తినండి అన్నాడు. అయిపోయిందా? తినాలి అని అన్నాడు. తినటం అయిపోయిందా? ఇప్పటికి యేసు ప్రభు వారు బలైపోయారా? అవలేదా? ఇంకా శిలువ మీదకి ఎక్కలేదు ఆయన. శిలువ మరణాన్ని పొందలేదు ఆయన. శిలువ మరణము పొందక మునుపు జరిగిన కార్యం ఇది. ఇప్పుడు శిలువ కార్యము అయిపోయిన తర్వాత ప్రభువు అప్పగించినటువంటి ఈ పనిని పౌలు గారు జరిగిస్తూ ఏమన్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి మనము చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఏదైతే నేను మీకు అప్పగించానో అది నేను ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఎందుకు చెయ్యమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ప్రియులారా ఆలోచించండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? మనం క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలట. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తుని, యేసుక్రీస్తును ఏమని జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఏవండి, ప్రభు రొట్టె మన దగ్గరకు విరువబడి వచ్చినప్పుడు దాన్ని పట్టుకున్న తర్వాత మన మనసుల్లోనికి ఏమి రావాలి? మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు క్రీస్తును జ్ఞాపకం చేసుకోమన్నాడు? 33.5 సంవత్సరాలు ఆయన ఎలా బ్రతికాడు, బ్రతికిన ఆయన ఎలా బలైపోయాడు. నీవు కూడా ప్రభు కోసం బలైపోవాలి. నీవు కూడా ప్రభు కోసం బలైపోవాలి. ఏంటండి ఈ మాటల అర్థం ఏంటి? ఇదిగో యేసుక్రీస్తుని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన పేరు జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఆయన చేసిన పనులు జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు యొక్క రొట్టెను తింటున్నప్పుడు, రొట్టెను విరుస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఈ లోకానికి వచ్చిన ప్రభు పరిశుద్ధుడిగా బ్రతికాడు. బ్రతికిన ప్రభువు ఎక్కడ కూడా పాపం అంటకుండా జీవించిన ఆయన మన కొరకు సిలువలో బలైపోయాడు. బలైపోయినటువంటి ఆయన మానవులందరి పాపములకు ఆ బలి ద్వారా విమోచన కలిగించాడు. నేను కూడా నా బ్రతుకు కాలమంతా ప్రభు కోసం బ్రతికి ప్రభు కోసమే చచ్చిపోవాలి అనే ఆలోచన మనలో పుట్టాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక దైవ గ్రంథములో మనము చూడగలిగితే, చూడండి ప్రియులారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్యాన్ని మనము చూద్దామండి. మొదటి పత్రిక 4వ అధ్యాయము. మొదటిగా ప్రియులారా మనము 19వ వచనం చదువుదాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము కూడా, మొదట ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. కనుక మనము కూడా ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామా లేదనేది అది మనకు తెలుసు. అది మనకు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వద్దాం. 3వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 16వ వచనం.
16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులై ఉన్నాము. చెప్పాడా? నువ్వు కూడా ప్రాణం పెట్టాలని చెప్పాడా? నేను ప్రాణం పెట్టాను, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, మనం కూడా ఏం పెట్టాలన్నాడు? ప్రాణం పెట్టాలి. ఇక్కడ ఆగిపోతుంది క్రైస్తవ జనాంగం. అంటే నేను కూడా సిలువ ఎక్కాలా? ఎక్కాలి. నువ్వు కూడా దెబ్బలు తినాలా? తినాలి. నువ్వు కూడా ప్రభు కోసం మరణించాలా? మరణించాలి. ప్రియులారా, బాగా ఆలోచించండి. ఇక్కడ ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం అన్నాడు. చూడండి, ఏం తెలుసుకుంటున్నాం? ఆయన సిలువలో ప్రాణం పెట్టడం వలన ఏం తెలుసుకుంటున్నాం మనం? మన ఎడల ఎట్టి ప్రేమ చూపించాడో. ఎట్టి ప్రేమ చూపించాడు ఆయన మన ఎడల? మనము పాపులమయ్యుండగా, మనము శత్రులమయ్యుండగా, మనము భక్తిహీనులమయ్యుండగా ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు? తన ప్రాణము పెట్టేంత వరకు ప్రేమించాడు. అలాగే క్రీస్తు పిల్లలుగా, క్రీస్తు ప్రియులార దేవుని నమ్మినటువంటి వారిగా, ప్రభు బల్ల తీసుకుంటున్నటువంటి మనము కూడా మన సహోదరులను ప్రేమించే విషయంలో ప్రాణం పోయేంత వరకు కూడా మన జీవితాలు అప్పగించాలి. ఏది నేటి క్రైస్తవ జీవితంలో ఏది ఈ ప్రేమ? నేటి క్రైస్తవ సంఘాలలో ఏది ఈ ప్రేమ? ఒక సేవకుడు అంటే మరొక సేవకుడికి పడదు, ఒక పాస్టర్ గారు అంటే మరొక పాస్టర్ గారు పడదు, ఒక విశ్వాసి అంటే మరొక విశ్వాసికి పడదు, ఒక ప్రియులార దేవుని బిడ్డ అంటే మరొక దేవుని బిడ్డకు పడదు, ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు. మా సంఘం వేరండి, మీ సంఘం వేరండి, సంఘాలు వేరు చేసి బ్రతుకుతున్న నేటి క్రైస్తవ్యంలో క్రీస్తు ప్రేమ ఎట్టిదో తెలుసుకున్నారా వీళ్ళంతా? ఆలోచించాలి. ఏదో రొట్టె తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? నన్ను ఎందుకు జ్ఞాపకము చేసుకోమన్నాడో తెలుసా ప్రభు? నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నేను ఎట్టి ప్రేమ చూపించానో మీరు కూడా మీ సహోదరుల ఎడల అట్టి ప్రేమనే చూపించాలి, అది మీరు తెలుసుకోవాలి అన్నాడు. మరి ఏది మన సహోదరుల ఎడల మనం ఎట్టి ప్రేమ చూపించగలుగుతున్నాం? క్రీస్తు లాంటి ప్రేమ మనము చూపించగలుగుతున్నామా? క్రీస్తు లాంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిది? ఆయన్ని నిందించారు, అవమానపరిచారు. ప్రియులార బెలియాలు ద్వారా ఈయన దయ్యాలు వెళ్ళగొడుతున్నారన్నారు, త్రాగుపోతు అన్నారు, తిండిపోతు అన్నారు, వ్యభిచారం వలన పుట్టినవాడు అన్నారు. ఇన్ని మాటలన్నా కూడా ప్రభు ఓర్చుకొని ప్రియులార తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఇష్టపడ్డాడు. ఆయన్ని కొట్టి హింసించి అనేక విధాలుగా బాధలు పెట్టి ఆయన్ని అనేక రీతులుగా అవమానపరిచి సిలువకు ఎక్కించి ఆయన్ను ప్రియులార అనేక విధాలుగా నిందిస్తున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. అదేమన్నా జ్ఞాపకం వస్తుందా మనకు ప్రభు బల తీసుకునేటప్పుడు? అదేమన్నా మనకు జ్ఞాపకం వస్తుందా? ఏంటి ఆయన అట్టి ప్రేమ చూపించాడు, మరి నాలో అట్టి ప్రేమ ఉందా? ఇదిగో ఆయన శరీరము నేను తీసుకుంటున్నాను కదా, ఆయన శరీరములో ఇట్టి ప్రేమ కనబడుతుంది కదా, ఆయన శరీరములో ఇటువంటి లక్షణం కనబడుతుంది కదా. ఆయన శరీరము నేను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఇది జ్ఞాపకము చేసుకుని నేను తింటున్నప్పుడు ఇదిగో నాలో కూడా అది ఉండాలి కదా అని ఏమైనా ఆలోచన వస్తుందా మనకు? తీసుకోవటం, నోట్లో వేసుకోవటం, అంతే. ప్రభు యొక్క ప్రియులారా శరీరము, ప్రభు రొట్టెగా మన దగ్గరకు ప్రియులారా వస్తున్నప్పుడు ఆయన శరీరము ఎన్ని బాధలు పడిందో, ఆయన శరీరము ఎంత ప్రేమ చూపించిందో, ఆయన ప్రియులారా శరీరము ఎంతగా ఈ లోకములో నలిగిపోయిందో అవన్నీ జ్ఞాపకము చేసుకోవాలి. అవన్నీ మన జీవితములో నెరవేర్చటానికి ఇష్టపడాలి. అది ప్రభు యొక్క శరీరము మన మధ్యలో ప్రియులారా రొట్టెగా వస్తున్నప్పుడు, లేక రొట్టెను ప్రియులారా మనము తీసుకుంటున్నప్పుడు ఆయన శరీరములో పొందినటువంటి బాధలన్నీ మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమంటే ఆయన చనిపోయాడు కదా, ఆయన సమాధి చేయబడ్డాడు కదా, ఆయన లేచాడు కదా అని అనుకున్నావు, తీసుకున్నావు. ఏంటి ప్రయోజనం? బ్రతకకుండా ఏంటి ప్రయోజనం? అందుకే అక్కడ ఏమన్నాడంటే దీనిని చేయునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఎందుకు అన్నాడంటే నేను ఎలా జీవించానో, ఎలా బ్రతికానో, ఎలా మాట్లాడానో, ఎలా ప్రజల మధ్యలో ఉన్నానో ఇదంతా మీ మనసుల్లో జ్ఞాపకం తెచ్చుకొని మీరు కూడా అలా
బ్రతకాలి. ఆయన అడుగు జాడలలో మనము నడవాలని ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, ప్రియులారా, వాక్య భాగములో మనము చూడగలిగితే 2వ అధ్యాయము, ప్రియులారా, వాక్య భాగములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలను ప్రియులారా మనం క్షమించండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము, ప్రియులారా, 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడల యందు నడుచుకొనున్నట్లు మీకేముంచెళ్ళాడు? మాదిరి ఉంచెళ్ళాడు. మాదిరి అంటే ఎందుకు మాదిరి? ఒక వ్యక్తిని మనం మాదిరిగా పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? మనం కూడా అలా బ్రతకాలని కదా. ఏవండి, మాదిరి అనేటువంటిది ఒక మోడల్ మన ముందు కనబడుతుంది. ఆయన ఎలా బ్రతికాడో, ఎలా మాట్లాడాడో, ఎలా జీవించాడో ఒక మోడల్గా ఆయన కనబడుతున్నాడు. ఆయన లాంటి జీవితం మనలో కనబడాలి. అందుకే నన్ను జ్ఞాపకము చేసుకోండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, పైన చాలా విషయాలు చెబుతాడు. ఏమని చెబుతాడంటే వాక్య భాగములు 18వ వచనం నుండి చదవండి. 18, పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి. పనివారకు చెబుతున్నాడు, పనివారలారా, మంచివారును సాత్వికులకు మాత్రమే కాదు మనం లోబడాల్సింది. ఎవరికి లోబడాలట? ముష్కరులుంటారు. అటువంటి యజమానులకు కూడా మీరు పూర్ణ భయముతో లోబడి ఉండండి అన్నాడు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షికి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితం, అది మంచిది, అది ప్రియులారా ఆరోగ్యకరం అని అన్నాడు. ఏంటది ఆరోగ్యకరం? ఏది మంచిది? అన్యాయముగా శ్రమ పొంది దేవుని గూర్చినటువంటి మనసాక్షి కలిగి దుఃఖము సహిస్తే. అన్యాయంగా శ్రమ పడుతున్నావు, అన్యాయంగా మాటలు అనిపించుకుంటున్నావు, అన్యాయంగా తిట్టించుకుంటున్నావు, అన్యాయంగా అవమానపరచబడుతున్నావు. అటువంటి టైంలో దేవుని మనసాక్షి కలిగిన వారమై, ఏ సాక్షి? దేవుని మనసాక్షి కలిగిన వారమై ఏం చేయాలన్నాడు అక్కడ? దుఃఖము సహించు. అవును, నిన్ను అవమానపరుస్తున్నారు, ఏడుస్తున్నావు, నిన్ను బాధ పెడుతున్నారు, ఏడుస్తున్నావు. ఇదిగో ఇతరులు నిన్ను ప్రభువుని బట్టి దూషిస్తున్నారు, దుఃఖపడుతున్నావు. ఆ దుఃఖాన్ని సహించు. దేవుని మనస్సాక్షి నీలోనికి రావాలి. అప్పుడే. ఎవరైనా నిందిస్తున్నారా? ఎవరైనా అవమానపరుస్తున్నారా? అనరాని మాటలు ప్రియులారా అంటున్నారా? నీ మీద లేనిపోయిన నిందలు వేస్తున్నారా? తల వంచు. హృదయంలో వేదన ఉంటుంది, అటువంటి పరిస్థితిలో హృదయంలో బాధ ఉంటుంది, అటువంటి పరిస్థితిలో ఏడు. కానీ దేవుని మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా బ్రతుకు. ద్వేషం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు, కక్ష పెట్టుకోవద్దు వారి మీద. దేవుని మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకు, అది హితమగును అని అన్నాడు. అంటూ 20వ వచనం ఏమనంటే, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల ఏం ఫలము కలుగుతుంది? తప్పు చేసావు, దెబ్బలు ప్రియులారా దెబ్బ కొట్టారు. తప్పు చేసి దెబ్బ కొట్టడం వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉందా? లేదు కదా. తప్పు చేసావు, కొట్టారు. తప్పు చేయకపోతే కొట్టేవాళ్ళు కాదు కదా. తప్పు చేసినందువలన దెబ్బలు కొట్టారు. అలా కాదు అని అంటూ కింద ఏమన్నాడు చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి అని అన్నాడు. చూడండి, ఎందుకు పిలువబడ్డాం మనం? మేలు చేసి బాధపడటానికి. మేలు చేసి బాధపడటం ఏంటండి? కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఏమండి ఎంత మేలు చేశానోనండి వాడికి, ఆమెకి ఎంత మేలు చేశానోనండి, కానీ ఎందుకోనండి నేనంటే పట్టలేదండి, నేనంటే ఎందుకోండి కక్ష అండి, మేలు చేసినా కూడా ఆ మేలు మరిచిపోతున్నారండి వాళ్ళు అని అంటాను. చూసారా? మేలు చేసి బాధపడినప్పుడు అది దేవునికి ఏమవుతుందట? హితమవుతుంది. దేవునికి ప్రియులారా అది ఎంతో ప్రియులారా ఆరోగ్యకరమైన జీవితం అవుతుందని వాక్యంలో మనం చూస్తున్నాం. తప్పు చేసి దెబ్బలు తినటం కంటే ఇతరులకు మేలు చేయి, ఆ మేలు చేసిన వారిని కీడు చేస్తున్నారు అనుకో, బాధపడు, అది హితం అన్నాడు. ఇంకా అక్కడ అన్నాడు, అందుకే మీరు పిలవబడ్డారు అని చెప్పి ఇప్పుడు యేసు క్రీస్తును చూపిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు లోకానికి మేలు చేశాడా? చేయలేదా?
చెప్పాలందరూ. యేసు ప్రభు లోకానికి మేలు చేశాడా, కీడు చేశాడా? మేలు చేసిన క్రీస్తుకు దెబ్బలు పడ్డాయా? యేసు ప్రభుకు ప్రియులారా ఏమైనా సుఖం కలిగిందా? మేలు చేసిన ప్రభువు కీడు అనుభవించటానికి ఇష్టపడ్డా? మేలు చేసిన ప్రభువుకి ఏమైనా లోకం సింహాసనం వేసిందా? మేలు చేశాడు, బాధపడ్డాడు కదా. ఆయన నీ ఎదుట మాదిరిగా ఉన్నాడు కదా, ఆ మాదిరే నీలో ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. దీనిని జ్ఞాపకము చేసుకోమన్నాడు. ఎప్పుడు ప్రభు యొక్క ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు, ఆ రొట్టె నీ చేతిలో ఉన్నప్పుడు ఇది జరగాలండి, ఇది జరగాలి. ఏదో ఇచ్చేశారు, నేను వేసేసుకున్నాను, నా లోపల నా పాపం అంతా పోయింది. ఇదిగా పాపం పోవటానికి దీనికి అసలు సంబంధమే లేదు. ప్రభువులాగా బ్రతకటానికి సంబంధం ఇది. ప్రభు యొక్క రొట్టె ప్రభువులాగా జీవించటానికి సంబంధం ఇది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు, ఆయన మీ కొరకు అవమానపరచబడ్డాడు, ఆయన దూషించబడి బదులు దూషింప లేదు అని అంటూ కింద చెబుతాడనమాట. ఆయన విధానం చెబుతాడు 22వ వచనంలో. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఏం చేశాడు? ఇది జ్ఞాపకం రావాలి. ప్రభు యొక్క శరీరం అని రొట్టె నీ చేతిలో పెట్టినప్పుడు ఇది జ్ఞాపకం రావాలి మనకు. నన్ను జ్ఞాపకము చేసుకోండి అన్నాడే, నన్ను జ్ఞాపకము చేసుకోమని అన్నది ప్రియులారా. ఇదిగో ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చేయాలి మనకు. మాదిరి ఉంచి వెళ్ళిన ప్రభువు, మన ఎదుట ఉన్న ప్రభు మాదిరి ప్రియులారా, ఇది మనకు జ్ఞాపకం రావాలి. అందుకే దీనిని చేయునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని అన్నాడు కదా. రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా ఉన్నమన్నాడంటే మనం రొట్టె విరుస్తున్నప్పుడు రొట్టెను తిని వెళ్ళిపోవటం కాదు. యేసు క్రీస్తును ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఆయన లాంటి జీవితములోనికి మనము మార్చబడాలి, ఆయన లాంటి జీవితం మనలో కనబడాలి. రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి మళ్ళీ వద్దాం. 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. దానిని విరిచి చదవండి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేయమన్నాడు? ఆయనను జ్ఞాపకం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన ఎదుట ఉంచిన మాదిరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా బ్రతకాలని నేను కూడా అనుకుంటున్నానని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తర్వాత చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఏమండి చాలండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఏం చేస్తున్నాడండి? ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. ఏ నిబంధన? నిబంధన అంటే ఏంటి? ఒడంబడిక, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొనుట. దాన్నే ప్రియులారా నిబంధన అంటాం. దేవుడు ఆది కాలము నుండి ప్రజలతో నిబంధన చేస్తూనే వస్తున్నాడు. ఏవండి, వాక్యములో మనము చూస్తే నోవాహు జలప్రళయం తర్వాత నోవాహుతో నిబంధన చేశాడా? నిబంధన చేశాడు. ఇప్పుడు అవన్నీ నేను చూపించను కానీ తర్వాత అబ్రహాముతో నిబంధన చేశాడా? ఏవండి, అదే నిబంధన ఇస్సాకుతో చేశాడా? ఇస్సాకుతో నిబంధన చేసిన వాడు యాకోబుతో నిబంధన చేశాడా? తర్వాత మోషేతో నిబంధన చేశాడా? ఏవండి, నిబంధనలు చేసుకుంటూ వచ్చాడు. కానీ మనతో చేసిన నిబంధన ఆ నిబంధన కాదు, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చేశాడు ఆయన. క్రొత్త నిబంధన చేశాడు. క్రొత్త నిబంధనలో ప్రియులారా
ఎటువంటి విషయాలు ఉంటాయో మనం తర్వాత వచ్చే కాలంలో చెప్పుకుంటాం ప్రియులారా. ఒక క్రొత్త నిబంధన అంటే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన ఏమైపోతుంది? అంతే కదా, తీసివేయబడుతుంది కదా. గ్రహించండి ప్రియులారా, బైబిల్ గ్రంథములో అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి ప్రియులారా, ఏం చేయబడింది? పాత నిబంధన కాదు మనకివ్వబడింది క్రొత్త నిబంధన అనే మాట బైబిల్ గ్రంథములో మనము చూస్తాము. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా ఒకసారి 14వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తు నందు ఏం చేయబడింది? కొట్టివేయబడినని. పాత నిబంధన ఏం చేయబడింది? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలని, ఇక్కడ చాలా డౌట్స్ వస్తాయి చాలా మందికి, కొంతమందికి బాగా బైబిల్ని తెలుసుకున్న వాళ్ళకి. ఏమండి, పాత నిబంధన కొట్టివేయబడింది అంటున్నారు కదా, మరి పాత నిబంధన గురించి మనం మాట్లాడుకుంటున్నామా? మరి పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాల ప్రకారం నడవాలనుకుంటున్నామా? అదొకటి. మరొకటి ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, దానిని నేను నెరవేర్చటానికి వచ్చాను అని అన్నాడు. ఇక్కడ మనకు అర్థం కావాలి, ధర్మశాస్త్రం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ప్రియులారా ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న ప్రియులారా పంచకాండములు మనకు జ్ఞాపకం వస్తాయి. పాత నిబంధనంగా ఇంకా జ్ఞాపకం ఏమొస్తుందంటే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నదంతా పాత నిబంధన అనేదిలో ప్రియులారా ధర్మశాస్త్రములో మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమున్నాయంటే కొట్టివేయబడినటువంటి ప్రియులారా నిబంధనలు ఉన్నాయి, నెరవేర్చిన నిబంధనలు ఉన్నాయి, అందరూ చేయవలసిన నిబంధనలు కూడా ఉన్నాయి. అందరూ చేయవలసిన నిబంధనలు కూడా ఉన్నాయి. యేసు ప్రభువు వారు ఏం కొట్టేశాడు, ఏమి చెయ్యమన్నాడు, ఏమి నెరవేర్చాడు, ఇవి 3 భాగాలుగా ధర్మశాస్త్రాన్ని విభజించాలి మనం. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని అర్థమవటానికి చెబుతాను. ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినటువంటి నిబంధనలో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే వారి పాప పరిహారము నిమిత్తమై వాళ్ళు ఏం చేయాలి? బలులు అర్పించాలి. ఇప్పుడు మరి మనకు బలి ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఆ బలిని కొట్టేశాడు. అది కొట్టేశాడండి. అక్కడ పంటికి పన్ను కంటికి కన్ను అని అన్నాడు. అంటే ఒక నిన్ను కొడితే నువ్వు కూడా కొట్టు అని అన్నాడు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అది ఏం చేశాడు? ప్రభు కొట్టివేసి నిన్ను ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా తిప్పమన్నాడు. అంటే కొట్టివేయబడినవి ఏవో, నెరవేర్చబడినవి ఏవో, మానవులందరూ చేయవలసినటువంటివి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇవి మన 3 భాగాలుగా విభజించాలి ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం అనగానే మొత్తం కొట్టేశాడండి అని అనుకుంటున్నారా? ధర్మశాస్త్రం అనగానే అన్ని తీసేశాడు అనుకుంటున్నారా? ధర్మశాస్త్రములో 3 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ప్రియులారా. ఆ విధానాలలో ప్రియులారా ఏది కొట్టివేయాలో, ఏది నెరవేర్చాలో, ఏది ప్రియులారా మానవులందరి కొరకు, ఇశ్రాయేలు కొరకేదో మనుషులందరి కొరకు ఇచ్చినటువంటి శాసనాలు ఏంటో అన్నీ తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఒక నిబంధన కొట్టివేశాడు ప్రియులారా. ఏంటి ఆ నిబంధన? ఇప్పుడు పస్కా దినాన్న మనము ప్రియులారా బలి అర్పించాల్సిన అవసరం లేదు. మన పస్కా బలి పశువుగా ఎవరు ప్రియులారా మారారు చెప్పండి? యేసు క్రీస్తు వారే మారారు. ఇక బలులతో మనకు పని లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క రక్తం మన దగ్గరకు వస్తుందో మనము ఆచారాలతో ప్రభుని తృప్తిపరచటం కాదు, ఆత్మ సంబంధమైన కార్యాలతో ప్రభుని తృప్తిపరచాలి. ఇది దేవుడు మనతో చేసిన క్రొత్త నిబంధన. ఏవండి, ఇన్ని జ్ఞాపకం వస్తాయి అంటారా మన ప్రభు బలి తీసుకునేటప్పుడు? ఇన్ని జ్ఞాపకం వస్తాయా? దగ్గరకు రాగానే
ప్రియులర్ చేతిలో తీసుకుంటాం, ఏదో కళ్ళు మూసుకుంటాం, లోపలికి వెళ్ళిపోద్ది అంతే. ఇంకా తర్వాత అది జ్ఞాపకం రాదు. ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత, అయ్యో నేను ఈరోజు ప్రభు బల్ల తీసుకున్నానే, ప్రభు యొక్క శరీరము, ప్రభు రక్తాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నానే, ప్రభు ఎలా బ్రతకాలో చెప్పాడే, కాబట్టి అలా బ్రతకాలి కదా నేను అనే ఆలోచనలు మనకు వస్తాయి. ఎప్పుడు? ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి వస్తాయి. ఇక్కడ ఏమీ జ్ఞాపకం చేసుకోకుండా వచ్చి నోట్లో వేసేసుకొని గబాలని గాసివ్వగానే త్రాగేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది? మరొక విషయం చెప్పనా ప్రియులారా, బాగా ఆలోచించండి. ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవారు ఈ లోకములో వారు మరణము వరకు, ప్రభు రాకడ వరకు క్రీస్తు మరణాన్ని ప్రచురించాలి అన్నాడు. చదవండి కింద బైబిల్ గ్రంథములో. ప్రియులారా, మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనము చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏవండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఈ రొట్టెని తింటారు? ఆడవాళ్ళేనా, మగవాళ్ళ? రక్షించబడిన ప్రతి ఒక్కరు. దీంట్లో లింగ భేదం ఏమన్నా లేదు కదా. మరి ఇప్పుడు క్రీస్తు మరణాన్ని ఆడవాళ్లే ప్రకటించాలా, మగవాళ్ళు కూడా ప్రకటించాలా? చెప్పండి. కొన్ని సంఘాల్లో స్త్రీలు మాట్లాడకూడదు. ఏది? కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకొని, తిమోతికి రాసిన పత్రిక తీసుకుని ఎందుకు మాట్లాడొద్దన్నాడు? అక్కడ సంఘంలో ఎందుకు ఆ మాటలు చెప్పవలసి వచ్చింది? ఇవన్నీ వాళ్ళకి అనవసరం. వీళ్ళు మాట్లాడకూడదండి. సంఘంలో ఏం మాట్లాడకూడదు వీళ్ళు. అసలు పాట పాడకూడదు, చప్పట్లు కొట్టకూడదు, మౌనంగా గుండ్రాయిలాగా రావటం, గుండ్రాయిలాగా వెళ్ళిపోవటం అంతే. వచనాలు కాదు మనకు ప్రియులరు తీసుకుని, అక్షరార్థంగా కాదు, ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. అలాగనుకుంటే అసలు సంఘాన్ని దేంతో పోల్చాడు ప్రభు? స్త్రీతోనే కదా పోల్చింది. సంఘాన్ని స్త్రీతోనే కదా పోల్చింది. మరి సంఘాన్ని స్త్రీతో పోల్చినప్పుడు ఇప్పుడు స్త్రీతో పోల్చబడిన సంఘంలో పురుషులు ప్రియులారా, స్త్రీలు ఉన్నారా? సంఘంలో దేవుని మాటలు చెప్పటానికి ప్రియులారా స్త్రీ అని పురుషుడని భేదం లేదు. గ్రీసు దేశస్థుడని ప్రియులారా అన్యుడనేటువంటి భేదము లేదు. రక్షించబడిన మనమందరము తండ్రి కుమారులం, కుమార్తెలం మనం, ఆయన పిల్లలం మనం, ఆయన పిల్లలు ఆయన గురించి చెప్పటం తప్ప? ఏవండి ఆడపిల్ల వచ్చి మా నాన్న ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అని ఆడపిల్ల చెప్పటం తప్పు. అదే మగపిల్లవాడు చెబుతారు ఇట. తండ్రిని గురించి అందరూ చెప్పొచ్చు, అందులో ఏ డౌట్ లేదు. యేసుక్రీస్తు వారు సంఘాన్నే స్త్రీతో పోల్చినప్పుడు, స్త్రీనే సంఘముగా చేసినప్పుడు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే, ఇదిగో క్రీస్తు మరణాన్ని ఆయన వచ్చు వరకు ప్రకటించమన్నాడు. ఎప్పుడు? ప్రభు బల్ల తీసుకున్న ప్రతి ఒక్కరు. ఎంత స్పష్టంగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సిద్ధాంతాలు కాదు మనకు కావలసింది. ప్రియులారా, ఒక స్త్రీ మరొక వ్యక్తిని రక్షణలోనికి నడిపించి ఆ వ్యక్తిని ప్రభు కొరకు పెంచకూడదా? అసలు గృహ పరిపాలన చేసే స్త్రీ ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వారిని దేవుని మాటలలో బాటలో నడిపించగలిగింది ఎవరు చెప్పండి? స్త్రీయే కదా. కాబట్టి ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికీ శారీరకంగా తీసుకోకూడదు ఏ మాట అయినా, ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన మాటలు ఇవి. అందుకే అన్నాడు, ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ కలిగిన వాడికి అర్థమవుతాయట. శరీర సంబంధంగా అక్షరార్థంగా తీసుకున్నాం అనుకోండి, మనం అక్షరార్థంగానే ఉంటుంది వాక్యం, అక్షరార్థంగానే కనపడుతుంది. ఎప్పుడు కూడా వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. తండ్రిని నాన్న అని పురుషుడే పిలవాలా, స్త్రీ కూడా పిలవాలా? నువ్వు పిలవకూడదు, ఆడదానివి, నువ్వు స్త్రీవి, నాన్న అనకూడదు, నువ్వు నాన్న మాట్లాడకూడదు, నాన్నతో పలకరించకూడదు, నాన్నతో సంభాషించకూడదా? అసలు ఒక మాట చెప్పనా, ఇంటిలో
ఇంటిలో ప్రియులారా, మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువగా ఎవరితో మాట్లాడుకోవాలనుకుంటారు? తండ్రితోనే కదండి. కాబట్టి ఇక్కడ లింగభేదం ఉండకూడదు. ఇక్కడ ప్రభువుని నమ్మిన తర్వాత లింగభేదం లేదు. పరలోకంలో లింగభేదం ఏమనుందా? లేదు. పరలోక రాజ్యమే కదా ఇది. సంఘం అంటే ఏంటి చెప్పండి? పరలోక రాజ్యమే ఇది. పరలోక రాజ్యమే ఇది. పరలోక రాజ్యములో మనమందరం ఆత్మ సంబంధులం, శరీర సంబంధులం కాదు. శారీరకంగా కాదు చూడాల్సింది, మనం ఆత్మ సంబంధంగా చూడాలి. అందుకే వాక్య భాగములో ప్రభు యొక్క రొట్టెను ఎవరు తింటారో, ప్రభు యొక్క ప్రియులారా ఆ ద్రాక్షరసాన్ని ఎవరు త్రాగుతారో వారందరూ ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రకటించాలి, ప్రచురించాలి అన్నాడు. ప్రియులారా, అందుకే అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును సంఘం ఎలా ఉండాలి? ఎడతెగకూడదు. ఈ విషయంలో సంఘము ఇప్పుడు కూడా ఎడతెగని జీవితము కలిగి ఉండాలి. మరి దేవుని బోధలో బ్రతుకుతున్నామా? సహవాసముగా కూడుకుంటున్నామా? ప్రభు రొట్టె ఎందుకు తీసుకోవాలో పరమార్థం నీకు అర్థమయ్యిందా? ఒకవేళ మనం అయోగ్యముగా తీసుకుంటే, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొన్ని ఈ మాటలు చెప్పాలి నేను. ప్రియులారా గమనించండి, కొంతమంది అయోగ్యముగా తీసుకొనుట అనగానే ఏమనుకున్నారు తెలుసా? అయోగ్యముగా తీసుకున్నట్టంటే మనలో ఏదో తప్పు చేసి, ఏదో లోపము కలిగి, ఏదో దోషం చేసి తీసుకుంటే అది అయోగ్యం అనుకున్నారే కానీ అసలు ప్రభువు చెప్పిన మాట నెరవేర్చకపోవటం అయోగ్యం అని అనుకున్నారా? అనుకోవాలి. నన్ను జ్ఞాపకము చేసుకోండి అని అన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకోలేదు, అది అయోగ్యం కదా? నన్ను ప్రచురించండి అన్నాడు, ప్రచురించలేదు, అది అయోగ్యం కదా? అయోగ్యంగా తీసుకోవటం అంటే అది అక్కడ వ్రాయబడిన మాట. ప్రియులారా, అయోగ్యం అంటే చెప్పబడిన మాటల ప్రకారము జీవించకుండా, చెప్పబడిన మాటల ప్రకారం బ్రతకకుండా, ప్రభు యొక్క ప్రియుల రక్తమాంసాల్లో పాలు పంపులు పొందితే ఆ వ్యక్తి ఏమవుతాడు? అయోగ్యుడవుతాడు, అయోగ్యురాలవుతుంది. ఇక ఎప్పుడు చూసినా అయ్యా వారం అంతా చేసిన తప్పులన్నీ క్షమించు నాయన, బల దగ్గరకు వస్తున్నానయ్యా, మళ్ళీ బల తీసుకోవటం, మళ్ళీ రేపటి నుంచి వారం వల్ల తప్పులు చేస్తావా? మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రభు బల దగ్గరకు వచ్చి వారం తప్పులు చేశానయ్యా, అయోగ్యంగా ఉన్నానయ్యా, మళ్ళీ తర్వాత తప్పులు చేస్తావు. ఇక అంటే నీ జీవితం ఎట్లా ఉంది? ఇక వారం అంతా తప్పులు చేయటం, ప్రభు బల దగ్గరకు రాగానే అయోగ్యురాలనయ్యా, అయోగ్యుడినయ్యా అని ఒప్పుకోవటం. ఇదా అయోగ్యత అంటే? అదే అక్కడ చెప్పబడిన మాట. అయోగ్యత అంటే అది కాదు అక్కడ చెప్పబడిన మాట. యోగ్యత ఉండాలి. ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రభు యొక్క ఆ ఉన్నతమైనటువంటి ప్రేమను అర్థం చేసుకున్నానా, ఆయనలాగా నేను బ్రతుకుతున్నానా, ఆయనలాగా నేను జీవిస్తున్నానా, ఆయనలాగా నేను మాట్లాడుతున్నానా, ఆయనలాగా నేను ఓర్పు కలిగి ఉన్నానా, ఆయనలాగా నేను సహించుకుంటున్నానా, అది ఉండాలి అక్కడ. అది లేకుండా తప్పులు చేయటం, తప్పులు క్షమించమంటాం, తప్పులు చేయటం, తప్పులు క్షమించమంటాం, తప్పులు చేయటం, తప్పులు క్షమించమంటాం. ఇక ఇదేనా జీవితాంతం ఇట్లా వెళ్ళిపోతావా? పాడిందే పాడరా ఏదో అంటారు చూడు అన్నట్టుగా. మార్పు రావాలి. క్రీస్తు స్వారూప్యములోనికి మనము మార్చబడాలి. సంఘం అంటే అదండి. నేటి సంఘాలలో అసలు ఇదేం చెప్పట్లేదండి. ఈ విషయాలన్నీ సంఘాలకు బోధించటం లేదండి. చాలామంది బోధకులు ఏదో వెళుతున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు తప్ప అసలు లేఖనాల యొక్క సారాంశం నేడు చెప్పటం లేదండి. అందుకే అనేకులు దేవునికి దూరం అయిపోతున్నారండి. ప్రియులారా, ఇది మన జీవితంలో అయోగ్యత అంటే అది. ఎవడైతే అయోగ్యముగా దీన్ని తీసుకుంటాడో వాడు 3 రకాలైనటువంటి బలహీనతలకు గురైపోతాడన్నాడు. చూడండి అక్కడ వాక్య భాగములో. ప్రియులారా, లేఖనాల్లో మనము చూస్తే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను, అయోగ్యముగా అంటే చెప్పానుగా, అయోగ్యముగా అంటే ఏదో పొరపాటు పెట్టుకుని తింటాం కాదు, ప్రభువు చెప్పిన మాట ప్రకారం జీవించకపోవటం, ఆయనను జ్ఞాపకం చేసుకోకపోవటం. నేను ఒక నిబంధన కలిగి బ్రతుకుతున్నాను, దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, ఆ నిబంధనలో నేను జీవించటం లేదు అని మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. అక్కడ జాగ్రత్త పరుచుకోకుండా ప్రభు బల తీసుకున్నాం అనుకో, అది
అయోగ్యం. అయోగ్యముగా ఎవడు రొట్టెను తింటాడో, లేక ఆ పాత్రలు ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు దేన్ని బట్టి అపరాధి అవుతాడట? దేన్ని బట్టి? శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమైపోతాడు అంటే, ప్రభు శరీరం ఎలా బ్రతికిందో అలా బ్రతకకపోవటం, ప్రభు రక్తం ఎలా నిబంధన చేసిందో ఆ నిబంధనలో జీవించకపోవటం, అది అయోగ్యం. చదవండి ఇప్పుడు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలని అన్నాడా? వారం పరీక్షించుకోమన్నాడా? వారం పరీక్షించుకోవాలా? పరీక్షించుకోవాలి. ఏ పరీక్ష? ఏ పరీక్ష ఇది? ప్రభువుని నేను జ్ఞాపకం చేసుకున్నానా లేదా? ప్రభువులాగా బ్రతుకుతున్నానా లేదా? ఆయన లాంటి మాదిరికరమైన జీవితం నాలో ఉందా లేదా? ఇది మనం జ్ఞాపకం చేసుకొని బ్రతకాల్సింది. ప్రియులారా, అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. అదే అక్కడ అంటాడు, కాబట్టి ప్రతివాడు తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని అయోగ్యముగా తీసుకునేటువంటి వాడు ఏ విధిలోనికి వెళ్ళిపోతున్నాడు? శిక్షావిధి. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? ఏవండి, బైబిల్ గ్రంథం ఏం చెప్పిందండి? రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. బైబిల్ ప్రియులారా, మనము దేవుని వాక్య భాగములో చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? ఎవరికి? మరి ఇక్కడేంటి ఇలా అంటాడు? అక్కడేం అలాగన్నాడు? అక్కడేమన్నాడు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని అన్నాడు. ఇక్కడేమో పరీక్షించుకోకపోతే ఏమన్నాడు? శిక్ష విధిలోనికి వెళతానన్నాడు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దైవ గ్రంథంలో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, ఒక వ్యక్తి మార్పు చెందిన తర్వాత, ఆ వ్యక్తి జీవితము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని ప్రభు కొరకు తన జీవితాన్ని ప్రియులారా ఇదిగో ఉపయోగించకపోతే, ఈ పాత్ర ప్రభు కొరకు ఉపయోగపడకపోతే, ఈ పాత్ర దేవునికి ఇష్టమైనదిగా ఉండకపోతే, మరలా అది ఏ విధిలోనికి వెళ్ళిపోతుంది చెప్పండి? ప్రభు శరీరము విషయంలో, రక్తము విషయంలో శిక్షా విధిలోనికి వెళ్ళిపోతుంది. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వద్దాం. ఎందువలన ఏది పరీక్షించుకోకుండా నేను ప్రభువులాగా బ్రతకటం లేదని, లేక ప్రభువులాగా జీవించటం లేదని, మన జీవితంలో పశ్చాత్తాపడి బ్రతకటానికి ఇష్టపడకుండా మనం ఇందులో పాలు పంపులు పొందితే, మీలో అనేకులు బలహీనులును రోగులునై ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రించుచున్నారంటే చచ్చిపోతున్నారు అని అర్థం. ప్రియులారా, నిద్రించుచున్నారు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. రొట్టె విరుచుటంటే సామాన్యమైన పని కాదది. రొట్టె విరుచుటలో ఉన్నతమైన స్థానం ఉంది. రొట్టె విరుచుటలో క్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు కనబడుతున్నాయి. రొట్టెను ప్రియులారా తీసుకొనుటలో, రక్తాన్ని త్రాగటంలో, ఆ రసాన్ని మనము త్రాగటంలో ప్రియులారా గుణలక్షణాలు కనబడుతున్నాయి. ప్రభు గుణలక్షణాలు. ఆ గుణలక్షణాలు ప్రభులో కనబడటమే కాదు, అవి తీసుకున్న తర్వాత ఆ గుణలక్షణాలు మనలో కూడా కనబడాలి. కనబడకపోతే ప్రియులారా శిక్షా విధికి వెళతాం. భయంకరమైనటువంటి బలహీనతల్లోనికి వెళ్ళిపోతాం. నిద్రించే అవకాశం ఉంటుంది. అది రొట్టె విరుచుట అనే మాటలో ఉన్నటువంటి పరమార్థం. ఇప్పుడు అర్థమైందా? రొట్టె విరవటం అంటే ఏదో దగ్గరికి రాగానే తీసుకుని అసలు కొంతమంది అండి ప్రార్థన కూడా చేసుకోరండి. ప్రభు యొక్క రొట్టె దగ్గరకు వస్తున్నప్పుడు, ప్రభు యొక్క ప్రియులారా ఆ రసం దగ్గరకు వస్తున్నప్పుడు కనీసం ప్రార్థనా పూర్వకంగా తీసుకోవట్లేదండి. చాలామంది నిద్రపోతున్నారండి, వాళ్ళ కొట్టి లేపాల్సి వస్తుందండి.
తీసుకోండి నేను కొట్టి లేపాల్సి వస్తుంది. అసలు నేనేమంటానంటే మీ ప్రభు బల్ల తీసుకునే వాళ్ళంతా మోకాళ్ళు వేయండి, ఇక నుంచి మోకాళ్ళు వేయండి, ప్రార్థన పూర్వకంగా తీసుకోండి. ఏమనుకుంటున్నారు రొట్టె ప్రియులారా? ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందటం అండి అంత తేలిక అనుకుంటున్నారా? ఏదో తీసుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? బలహీనలైపోతారు, రోగులైపోతారు, చచ్చిపోతారు. భయంతో తీసుకోవాలి, భయంతో తీసుకోవాలి. మీ దగ్గరకు ప్రభు శరీరం వస్తుంది అని అంటే, ప్రభు రక్తం వస్తుందంటే వణికిపోవాలి, చేతులు వణికిపోవాలి. అమ్మో నేను ఇలా బ్రతకాలి కదా, నేను ఇలా జీవించాలి కదా. భయం పుట్టాలండి, భయం పుట్టాలి. నిర్లక్ష్యంగా నిద్రమత్తుతోనూ లేక ప్రార్థన లేకుండా మనం ఏదో ఇచ్చారు కాబట్టి తీసుకుందాం, కాబట్టి వారం వారం తీసుకోవాలి కాబట్టి తీసుకుందాం, అస్సలు అలాంటి పరిస్థితులే వద్దు ఇక్కడ, అలాంటి విధానాలు వద్దు. ప్రియులారా, ఒక భయంతో భక్తితో పరమార్థం ఏంటో తెలుసుకున్నాం ప్రభు యొక్క రొట్టె ప్రియులారా విరుచుటలో. అది మనం ఎరిగి ప్రభు యొక్క సన్నిధానములో దీనిలో ఎడతెగకుండా మనము బ్రతుకుదాం. క్రీస్తు మరణము ప్రియులారా ఆయన వచ్చు వరకు ప్రకటన చేద్దాం. మన మరణం వరకు కూడా ఆయన గూర్చినటువంటి ఆలోచనతో, ఆయన గూర్చినటువంటి జీవితముతో, ఆయన చెప్పినటువంటి విధానములు, ఆయన బ్రతికిన విధానములు క్రీస్తును పోలి నడుచుకుందాం. ఇదే క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఎలా జీవించాడో, క్రీస్తు ఎలా మాట్లాడాడో, క్రీస్తు ఎలాంటి రీతిలో ఈ లోకములో ఉన్నాడో, పాపమంటకుండా ఎలా బ్రతికాడో, ఇది మనకు మాదిరి కావాలి ప్రియులారా, ఇది మనకు మాదిరి కావాలి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పటికైనా భయంతో ప్రభు బల్లలో పాలు పంపులు పొందుదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల బోధ అంటే ఏంటో చెప్పుకున్నాం, సహవాసం అంటే ఏంటో చెప్పుకున్నాం, రొట్టె విరుచుటంటే ఏంటో చెప్పుకున్నాం. ఎంత చెప్పుకున్న తర్వాత కూడా నీ మనసు మారకపోతే, అయోగ్యంగా ప్రభు బల్లలో పాలు పంపులు పొందితే నీ ఇష్టం, బలహీనుడువు బలహీనరాలు అయిపోతావు, రోగివైపోతావు. అది ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి వచ్చే రోగం కాకూడదు, ఆ బలహీనత కాకూడదు, ఆ చావు దాన్ని బట్టి కాకూడదు. అది ఇది నన్ను ఆలోచన చేద్దాం. నీ కొరకు నా కొరకు సిలువలో అవమానాల మధ్యలో, వేదనల మధ్యలో, దుఃఖకరమైనటువంటి సంఘటనల మధ్యలో మన ప్రభు నిలిచాడు. ఆయన తన కళ్ళ ముందే ఆయన్ని అవమానపరుస్తున్నారు, తన కళ్ళ ముందే ఆయన్ని కొడుతున్నారు, తన కళ్ళ ముందే ఆయన్ని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, అన్ని బాధలు ఆయన భరించాడు, అంత వేదన ఆయన పడ్డాడు. కానీ బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉందో అలా మౌనంగా ఉన్నాడు. కానీ తన నోట నుండి ఒక్క మాట కూడా రాలేదండి బదులు దూషించటానికి. ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఆయనను జ్ఞాపకము చేసుకోమంటే ఏదో ఆయన రూపాన్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఆయన బ్రతికిన బ్రతుకును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ప్రియులారా, ప్రభు శరీరము, ప్రభు రక్తము మన మధ్యకు వస్తూ ఉండగా, ఇదిగో ఇప్పటి వరకు విన్నాము వాక్యం. ఆ వాక్య విధానములో ప్రభు బల్లలో పాలు పంపులు పొందవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథములో ఉన్న ఎన్నో మాటలు ప్రభువా మీ వాక్యము ద్వారా మేము వింటున్నాం. వినటం కాదు కానీ వినిన ప్రకారము బ్రతికి నీకు మహిమ తెచ్చేవారిగా చెయ్యండి. ప్రభు శరీరమును బట్టి, ప్రభు రక్తమును బట్టి మేము అపరాధులుగా చేయబడొద్దు నాయన. మేము బలహీనులుగా చేయబడవద్దు, రోగులుగా మార్చబడవద్దు, నిద్రించే వారిలో మేము ఉండకూడదు నాయన. అందుకే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతుండగా మేము జాగ్రత్త కలిగి ప్రభు శరీరములో, ప్రభు రక్తములో పాలు పంపులు పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచమని, మా కొరకై సిలువలో వేలాడిన క్రీస్తు ఆయన బ్రతికిన జీవితం
మా ఎదుట మాదిరిగా ఉంది. దానిని మాదిరిగా పెట్టుకొని మమ్ములను మేము విమర్శ చేసుకొని పరీక్షించుకొని జాగ్రత్తగా ప్రభువా మేము చెయ్యి వేయుటకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.